నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్లో గత సంవత్సరంలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ల పాలనపై పార్టీలకు అతీతంగా 9 మంది కౌన్సిలర్లు అవిశ్వాసాన్ని పెట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు ఖానాపూర్ మున్సిపల్ ఆఫీసులో కౌన్సిలర్ల సంతకాలు పరిశీలించి విచారణ చేసిన నిర్మల్ ఆర్డీఓ రత్న కళ్యాణి అవిశ్వాస ప్రక్రియ నోటీసులు ఇచ్చి 15 రోజుల పని దినాల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఈరోజు ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మేము గత సంవత్సరం నుండి ఖానాపూర్ కౌన్సిలర్లుగా చైర్మన్ మీద వైస్ చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది. కానీ వాళ్ళు నిర్లక్ష్యంగా ఖానాపూర్ డెవలప్మెంట్ వదిలిపెట్టినా కానీ మేము వాళ్ళ మీద వదిలిపెట్టిన కాన్సెప్ట్తో మేము అవిశ్వాసం పోతే వాళ్ళు కోర్టు నుండి స్టే తేవడం జరిగింది. అయినప్పటికీ కూడా మొన్న నవంబర్ 15 నాడు స్టేను ఎత్తివేయడం జరిగింది. దాని పర్యాసంగా మేమందరం కౌన్సిలర్ 9 మందిని ముక్కుముడిగా పోయి మళ్ళీ అవిశ్వాసం నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కలెక్టర్ గారు ఆర్డీఓ మేడం గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఆర్ఓ ఆఫీసర్గా మేడం గారు వచ్చి సిగ్నేచర్స్ ట్రాల్ చేసుకోవడం, మరి 9 మంది వాస్తవం మీరు పెట్టిందా పెట్టలేరా అనే విధంగా మాకు మీటింగ్ ఏర్పాటు చేసి తెలుసుకోవడం జరిగింది. అందరం సభ్యులం 9 మందిని మేమే సంతకాలు పెట్టినాం, అవిశ్వాసానికి కట్టుబడి ఉన్నామని చెప్పని తెలుపగానే ఈరోజు అందరికీ ఇళ్లలోకి వచ్చేసి నోటీసులు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉంటే ఖానాపూర్ ప్రధానికానికి శుభసూచకం అనుకోవాలా. ఎందుకంటే గత ఉన్న చైర్మన్ వైస్ చైర్మన్ గారు ఖానాపూర్ డెవలప్మెంట్లో ఎంత అవినీతి జరిగిందో, అవినీతికి పాల్పడ్డారో, ఎంత నిర్లక్ష్యం వ్యవహరించారో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎప్పుడు దిగిపోతారు, ఎప్పుడు పోతారని చెప్పని వెహికల్లో చూడడం జరిగింది. ఈరోజు సమయం ఆసన్నమైంది. ఖానాపూర్ మున్సిపల్ ప్రజలందరూ సంతోషం చేసుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి ఖచ్చితంగా మా తోటి కౌన్సిలర్ అందరూ అవిశ్వాసానికి నా వెంట ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఖానాపూర్ మున్సిపాలిటీలో సంబంధించి చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం అనేది కౌన్సిలర్స్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దాని మీదట కలెక్టర్ గారు నన్ను రికార్డ్స్ అవి వెరిఫై చేయమని చెప్పి యాజ్ ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేసి పంపించారు. సో రికార్డ్స్ అవి వెరిఫై చేశాము. దాని తర్వాత తదుపరి చర్యలు మనము యాక్ట్ ప్రకారము తీసుకోవడం జరుగుతుంది. తదుపరి కార్యక్రమం ఎన్ని రోజులలో పూర్తి కావచ్చు? కూడా తదుపరి కార్యక్రమం మనకి యాక్ట్ ప్రకారం 30 రోజుల్లో పూర్తి చేయాలి. బల నిరూపణ చేస్తున్నారండి. నోటీసెస్ అవి తయారు చేస్తున్నారు. 15 రోజుల టైము, మనం 15 రోజుల వర్కింగ్ డేస్ అనేది ఇచ్చి నేను నోటీస్ ఇవ్వాలి. ఎట్లా అండి? ఎట్లా మనం నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి మనం ఈ రోజు నుంచి 15 వర్కింగ్ డేస్ కౌంట్ చేసి వాళ్ళకి టైం ఇచ్చి నోటీస్ డేట్ ఫిక్స్ చేసి ఇస్తాం. మొత్తం